బిజినెస్ అనేది చాలా మందికి చాలా పెద్ద కళ. ఆ కళలు నెరవేర్చుకోవడానికి చాలా మంది చాలా విధాలుగా కష్టపడతారు. కొంతమందికి సక్సెస్ అవుతారు, కొంతమంది అన్సక్సెస్ అవుతారు. కానీ బిజినెస్ గురించి మనం అనుకున్నంత సింపుల్ అయితే కాదన్నా. బిజినెస్ లాభాల్లో ఉంటే అందరూ హ్యాపీనే, ఒక్కసారి నష్టంగానే వచ్చిందంటే ఫ్యామిలీ మొత్తం రోడ్డున పడుతుంది. చాలా మంది టైం పాస్ కోసం అయితే స్టోర్స్ పెడుతుండ్రు, కానీ వాళ్ళకి తెలియదు అన్న కష్టం విలువ. వాళ్ళ అమ్మ నాన్న సంపాదించిన డబ్బులతో పెట్టేస్తే దాన్నే బిజినెస్ అని అనుకుంటారు. బిజినెస్ కి అసలైన పునాదాన్ని సొంత డబ్బులతో నువ్వు ప్రారంభించాలి. దాన్నే బిజినెస్ కిలోమీటర్ గా ఉపయోగపడుతుంది. షాప్స్ పెట్టేటప్పుడు ఒకలాగా ఉంటుంది, నడిపేటప్పుడు ఒకలాగా ఉంటుంది, ఫైనల్ టచ్ లో ఒకలాగా ఉంటుంది. దానికి ఒక స్టోర్ పెట్టి నడపడం అంటే చాలా కష్టము. ఫుల్ టైం దాని మీద పెట్టాలి మనము. ఇంకా అన్న సీజన్ లో అంటారా, కనీసం బోనీలు అంటే బోనీలు కూడా పడవు. డైలీ 1-2 కస్టమర్స్ అయితే వస్తారు. ఓపిక అనేది పూర్తిగా నశించిపోతుంది. అయినప్పుడు కూడా మనం ఏదో ఒక చిన్న ఆశతో అయితే ఉండాలి. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, చాలా మంది అయితే షాప్స్ అయితే పెట్టారన్నా, కానీ దాన్ని నడుపుకోవడం ఎలాగో తెలియట్లేదు. షాపులు పెట్టేటప్పుడు ఎంత ఉత్సాహంగా అయితే పెడతారో అన్న, నష్టంలో కూడా అలానే ఉండాలి. ముఖ్యంగా ఓపిక అనేది 10 రెట్లు అయితే ఉండాలన్నా. నువ్వు నిజంగా సక్సెస్ అవుతావని నమ్మకం ఉంటేనే ఈ బిజినెస్ లోకి దిగు. బిజినెస్ ఎంత సక్సెస్ అయితే ఇస్తుందో అంత నష్టాన్ని అయితే నీకు పరిచయం చేస్తానన్నా. అంత డేంజరస్ బిజినెస్. ఫైనల్లీ మన స్టోర్ లో బట్టలు ఎలా ఉన్నాయో కామెంట్ చేశానన్నా. మన వీడియో నచ్చితే డూ ఫాలో మీ డార్లింగ్స్.